వాటన్నిటిని తొలగించడానికి దేవుడు ఈ లోకానికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క వాక్యమునందు నువ్వు ఎప్పుడైతే కట్టబడి నిలబడగలుగుతావో, దేవుని యొక్క వాక్యము చేత నువ్వు ఎప్పుడైతే జీవించగలుగుతూ ఉంటావో, ఇక్కడ నేను ఇంకొక ఉదాహరణ చూస్తా. యోనా ఎంతమందికి తెలుసు? ఇక్కడ యోనా ఎంతమందికి తెలుసు అంటే, తడిసీసుకు పోవడానికి వాడెక్కి ఉన్నాడంట. వాడెక్కాడు, సముద్రంలోకి పోతున్నాడు. ఆ యొక్క వాడ అడుగు పాకమున గుర్రం నిద్రపోతున్నాడంట. ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పిన పనిని వదిలిపెట్టాడు పూర్తిగా. దేవుడు చెప్పిన పనిని పూర్తిగా మర్చిపోయాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, వాడ కింద నిద్రపోతున్నాడంట. దేవునికి స్తోత్రం.